వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సో అనుకున్నట్టుగానే ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అనేక అభ్యర్థనలు చేశారు. అలాగే చర్చలు కూడా జరిగాయి. మొత్తానికి సామరస్యపూర్వకమైనటువంటి ఒక సిచ్యువేషనే మొత్తం ఉంది ఇద్దరి మధ్యలో కూడా. అలాగే కొన్ని డిమాండ్స్ కూడా చిత్ర పరిశ్రమ నుంచి ప్రభుత్వానికి, ప్రభుత్వం తరఫు నుంచి కూడా చిత్ర పరిశ్రమకి వచ్చాయి అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ప్రభుత్వానికి టాలీవుడ్కి మధ్యలో ఉన్నటువంటి ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో ఇటీవల కాలంలో కొన్ని సంఘటనల తర్వాత, ఆ గ్యాప్ ఈ మీటింగ్ తర్వాత క్లియర్ అయిపోతుంది అంటూ సమన్వయకర్తగా ఉన్నటువంటి ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు వ్యాఖ్యానించడం తెలిసింది. అలాగే ఇక జరిగినటువంటి సంఘటనలలో ఎవరెవరైతే పేర్లు తీసుకొచ్చి ముఖ్యమంత్రిని అవమానించారో దానికి సంబంధించి కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు మీటింగ్లో. అలాగే ఆ రోజు జరిగినటువంటిది సంధ్యా థియేటర్ ఘటన గురించి అక్కడ వాళ్ళందరికీ అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అంటూ మన పోలీసులు రిలీజ్ చేసినటువంటి 10 నిమిషాల వీడియోతో పాటుగా ఉన్నటువంటి ఫుటేజ్ను కూడా వాళ్ళకి చూపించి ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని చెప్పండి అని ప్రశ్నించినట్టుగా కూడా తెలిసింది. చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అల్లు అర్జున్ అంటే తనకేమీ కోపం లేదని, అల్లు అర్జున్ కానీ రామ్ చరణ్ కానీ చిన్నప్పటి నుంచి తనకు తెలిసిన వాళ్లే, తనతో కలిసి తిరిగిన వాళ్లే, అలాంటి వాళ్ళ మీద నాకెందుకు కోపం ఉంటుంది అని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఇప్పటివరకు ఉన్నటువంటి ఊహాగానాలు అంటే ఈగోతోటి పేరు మర్చిపోయాడని అల్లు అర్జున్ టార్గెట్ చేశారని, ఇంకోటని రేవంత్ రెడ్డి మీద ఇన్నాళ్ళు చేసినటువంటి ఒక ప్రచారానికి దీంతో చెక్ పెట్టినట్టు అయింది అనేది ఒక అభిప్రాయం. అలాగే కలిసినటువంటి వాళ్ళలో నటులు, యువనటులు, నిర్మాతలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ ఉన్నారు. సీనియర్లు రాఘవేంద్రరావు గారు కావచ్చు, అలాగే మురళీమోహన్ గారు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి కొన్ని అభ్యర్థనలు కూడా రేవంత్ రెడ్డి గారు ముందు ఉంచడం జరిగింది. అలాగే అక్కినేని నాగార్జున కూడా మాట్లాడుతూ క్యాపిటల్ ఇన్సెంటివ్ అనేది ఇచ్చినట్లయితే చిత్ర పరిశ్రమకి గ్లోబల్ స్థాయిలో మనం ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ హబ్గా హైదరాబాద్ మారడంలో మీరు దానికి సహకరించాలి అని చెప్పి ఆయన కూడా కోరడం జరిగింది. సో మొత్తానికి గతంలో జరిగినటువంటి సంఘటనలు ఏవి కూడా ఇప్పుడు జరిగినటువంటి మీటింగ్లో చర్చకి రాలేదు అన్నది అందరూ చెప్తున్నటువంటి విషయం. అయితే ఎవరెవరు హాజరవ్వలేదు, ఎందుకు హాజరవ్వలేదు అంటూ మళ్ళీ ఇంకొక కొత్త చర్చ తీసుకొచ్చారు. సరే, అది ఒక పాయింట్ డిస్కషన్లోకి వెళ్ళినప్పుడు మాట్లాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం ఇచ్చినటువంటి డిమాండ్స్ ఏంటి, ఈ చిత్ర పరిశ్రమకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు, ముఖ్యంగా డ్రగ్స్కి వ్యతిరేకంగా చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి హీరోలు, హీరోయిన్లు ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలలో సామాజిక బాధ్యతగా పాల్గొని తీరాల్సిందే. డ్రగ్స్కి వ్యతిరేకంగా ఇది ఒకటి. అండ్ గంజాయి డ్రగ్స్ నిర్మూలనకి వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహించాలంటే చిరంజీవి గారు కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, గతంలో రిలీజ్ చేసినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో చిత్ర పరిశ్రమ నుంచి మొత్తం అందరూ కూడా ఆ క్యాంపెయిన్ చేయాలి. అలాగే సినిమా టికెట్లపై విధించే సెస్ని, సినిమా టికెట్ల మీద సెస్ అనేది ఉంటుంది, కొత్తగా సెస్ వేస్తున్నాము. ఆ సెస్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాలకు వినియోగించాలి. చక్కటి ఆలోచనే. కులగణన సర్వే ప్రచార కార్యక్రమానికి సినీ తారలు సహకరించాలి. అండ్ బెనిఫిట్ షోలు కానీ అలాగే టికెట్ల రేట్లు కానీ పెంపు ఉండకపోవచ్చు అన్నది చాలా స్పష్టం చేశారు. అలాగే అసెంబ్లీలో ఇచ్చినటువంటి మాటకి మేము కట్టుబడను, ఇకపై ప్రీమియర్ షోలు ఉండవని రేవంత్ రెడ్డి చెప్పారు. మరి దీని మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు చాలా వరకు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏంటి, మీటింగ్ సక్సెస్ఫుల్లా లేదు డివైడ్ టాకా, ఏం జరగబోతోంది దీనికి సంబంధించి ముందు ఎందుకంటే సబ్ కమిటీ వేశారు, పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది కమిటీలో యాడ్ అవుతారు. అయిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు రాబోతున్నాయి, ఇండస్ట్రీకి ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు అందబోతున్నాయి, లేదు ప్రభుత్వానికి పరిశ్రమ తరఫు నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు అనేది తెలియాల్సిందే. ఇది ఇవాళ మన ప్రైమ్ డిబేట్. మనతోటి డిస్కషన్లో పాల్గొనడానికి అందుబాటులో ఉన్నారు డికే అల్లాబక్షి గారు, నటులు మరియు ప్రొడ్యూసర్, అలాగే డాక్టర్ టి జయరామ్ గారు, అనలిస్ట్, అండ్ వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అండ్ దత్తాత్రేయ గారు భారత రాష్ట్ర సమితి నుంచి. అందరికీ నమస్కారం అండి. సో ముందుగా అల్లాబక్షి గారు, ఏంటి అంటే ఈ మీటింగ్లు అనేవి ఇవేం కొత్త కాదు, పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వాలు ఎవరున్నా కానీ ఈ మీటింగ్లు కొత్త కావు. కానీ కొన్ని నిర్ణయాలు షాకింగ్గా ఉన్నాయి. ముఖ్యంగా గతంలో చూసాం పరిశ్రమకు సంబంధించి ఏ రకమైన ఇబ్బందులు తలెత్తాయి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం కేవలం టికెట్ల పెంపు, లేదు ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు అన్నటువంటి దాని మీద కాదు, ఇండస్ట్రీ అనేది ఇంకా చాలా పెద్దది ఉంది, దాని మీద కూడా మాట్లాడాలి అంటూ దిల్ రాజు గారు కూడా వ్యాఖ్యానం చేశారు. ఇప్పుడు ఇది ఓవరాల్గా ఇండస్ట్రీ మంచి గురించి అని అందరూ చెప్తున్నటువంటి అంశం. అయితే దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి? నమస్తే అండి. ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కి వైస్ చైర్మన్ అండి నేను, ఇక్కడ మన ఫిల్మ్ ఛాంబర్ కి.
ఈ మధ్య మేము 1 మంత్ బ్యాక్ కూడా మన కొమిటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసాము, సినిమాటోగ్రఫీ మినిస్టర్ని. వారితో కలిసి మాట్లాడినప్పుడు వారు కూడా మా యొక్క ఛాంబర్ ఏదైతే ఎలక్షన్స్ జరిగినప్పుడు వారే వచ్చారు. మళ్ళీ పదవి కొత్తగా ఏర్పడిన వాళ్ళందరినీ ఆయనే వచ్చేసి మొత్తం ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు. ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కాల్ అండి, దానికి మేము తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నుంచి మేము కూడా ఒక 4 రోజుల ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము సమర్థించామండి దాన్ని. ఎందుకంటే బెనిఫిట్ షోలు ఒకప్పుడు వేస్తుండేవాళ్ళండి. బెనిఫిట్ షోలు దేనికి వేసేదంటే ఏదైనా కార్యక్రమం చేయడం కోసం, అంటే ఏదైనా ఉపయోగపడే కార్యక్రమం, ఏదైనా సేవా సంస్థలకో లేకపోతే ఇంకోటో డొనేట్ చేయడం కోసం ఆ బెనిఫిట్ షో వేసి ఆ హీరో ఎక్కడైనా వరదలు వచ్చినా కూడా లేకపోతే ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినా ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఆ హీరో యొక్క బెనిఫిట్ షో వేసి ఆ థియేటర్లో వచ్చిన కలెక్షన్ మొత్తం తీసుకెళ్లి దాన్ని చందా రూపంలో లేదా డొనేషన్ రూపంలో దాన్ని డొనేట్ చేయడం కోసం వేసేది బెనిఫిట్ షో. కానీ ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే అది క్రమేణా కమర్షియల్ కింద మారిపోయింది మొత్తం పైన. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే చిన్న సినిమాలు కూడా దెబ్బతింటాయి, మిగతా సినిమాలు కూడా ఆడవండి. ఇప్పుడు ఒక బెనిఫిట్ షోలు ఇచ్చేసి మళ్ళీ సినిమా టికెట్లు వేలకు వేలు పెంచేశారంటే లో బడ్జెట్ లో ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో అండి ఒక సంవత్సరానికి దాదాపు 1600-1500 చిత్రాలు నిర్మిస్తున్నారు. 1500 to 1600 మూవీస్ ఆర్ లైక్ మేకింగ్. ఏది మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి. ఇప్పుడు గ్లోబల్లీ మనకి చాలా పేరు కూడా వచ్చింది. మనకి ఈ మధ్య రీసెంట్ గా తీసుకున్నటువంటి కొన్ని చిత్రాల వల్ల మంచి పేరు కూడా వచ్చింది. మొత్తం వరల్డ్ ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది, తెలుగు చిత్ర పరిశ్రమ వైపు. కానీ ఈ చిన్న చిన్న సినిమాలు ఏదైతే ఇప్పుడు పెద్ద కమర్షియల్ ఎలిమెంట్ ఎక్కువ బడ్జెట్ ఉండే సినిమాలు చాలా తక్కువ ఉంటాయండి. అవి బహుశా లైక్ ఒక వేలలో మనం లెక్క పెట్టుకోవచ్చు. పెద్ద హీరోలు అన్ని చూస్తే సంవత్సరానికి నెలకు ఒక 2 సినిమాలు, ఒక సినిమాలు వేసినా కూడా 10-20 సినిమాలు కన్నా ఎక్కువ ఉండవండి. చిన్న సినిమాలు ఎక్కువ ఉంటాయి. పెద్ద సినిమాలకి బెనిఫిట్ షోలు టికెట్ ధరలు పెంచడం వల్ల చిన్న సినిమాలు నష్టం. అవి ఇవ్వకపోవడం మంచిదే అని చెప్పి దాన్ని మేము స్వాగతించాం, వెల్కమ్ అని చెప్పాం. దట్ ఈస్ ద గుడ్ పాయింట్ టేకెన్ బై ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. మన రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం చాలా మంచి నిర్ణయం అండి అది. అండ్ ఇవాళ దిల్ రాజు గారు ఎఫ్డిసి నుంచి మరి ఇంకొంతమంది సభ్యులు వెళ్ళి కలిశారు. మరి ఈ రోజు జరిగిన చర్చల్లో నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు అయితే ఆయన ఆ మాట పైన స్టాండ్ అయి ఉన్నారని చెప్పి క్లియర్ గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బెనిఫిట్ షోలు ఈ టికెట్లు పెంచేది అయితే ఇంక నుంచి ఉండదని చెప్పి. ఈవెన్ మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కొమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అదే చెప్పారు. మనం మేము కలిసినప్పుడు ఒక నెల క్రితం ఈ టికెట్లు పెంచమని చెప్పి వస్తా ఉన్నారు ఇవన్నీ అని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే అంత ముందు కూడా రేవంత్ రెడ్డి గారు వెరీ క్లియర్ గా ఒక స్టాండ్ తీసుకుని ఉన్నారు. ఒకవేళ మీరు టికెట్ డబ్బులు ఏమైనా పెంచామని చెప్పి మీరు కోరితే, ఒకవేళ మీకు ఆ విధంగా ఏమైనా చేయాల్సి వస్తే మీరు ఈ మన డ్రగ్స్ గురించి కానివ్వండి లేకపోతే గంజాయి గురించి కానీ వాటికి యాంటీగా ఏదైతే ఉందో దానికి అవేర్నెస్ కింద ఒక వీడియో క్లిప్ తీసి దాన్ని ఖచ్చితంగా ప్రమోట్ చేయాలని చెప్పి అన్నారు. అది కూడా మంచి శుభ పరిణామమే. బట్ ఏదైనప్పటికీ మనం ఈ మధ్య చూసినటువంటి మన అల్లు అర్జున్ గారి యొక్క ఇన్సిడెంట్ సంధ్యా థియేటర్లో అక్కడి నుంచి ఒక చిన్న తప్పిదం వల్ల రకరకాలుగా డైవర్ట్ అయ్యి మరి ఇవాళ చిత్ర పరిశ్రమ వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని కలవడం, మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి. బట్ ఎనీహౌ మరి మనం వేచి చూడాలి. ఇకనైనా కూడా ఈ బెనిఫిట్ షోలు లేకపోతే టికెట్లు ఎక్కువ పెంచకుండా ఉంటే బాగుండు. ఓకే, దత్తాత్రేయ గారు ఏంటి మీ స్టాండ్ మారింది, పార్టీ స్టాండ్ మారింది అని అనుకోవాలా ఈ మొత్తం ఓవరాల్ ఇన్సిడెంట్కి సంబంధించి ఈరోజు చిత్ర పరిశ్రమతో మీటింగ్ తర్వాత? ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ జరిగిన వెంటనే కేటీఆర్ గారు ట్వీట్ చేశారు, ఏ రకంగా ట్వీట్ చేశారనేది చూసాం. అలాగే రేవంత్ రెడ్డి కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నాడు, ఇదంతా కావాలని చేస్తున్నటువంటిది అంటూ అటు బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు చేసినటువంటి వ్యాఖ్యానాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీటింగ్ తర్వాత ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడినటువంటి మాట, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చట్టం ఎవరికైనా సరే సమానమే అన్నటువంటి ఒక పాయింట్. జరిగినటువంటి ఇన్సిడెంట్ అది ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అని చెప్పి ఇన్నాళ్ళు గట్టిగా మాట్లాడినటువంటి బీఆర్ఎస్ ప్రతినిధులు మరి ఈ రోజు వచ్చేసరికి హరీష్ రావు గారి స్టేట్మెంట్ తోటి ఇంకా మాట్లాడరేమో అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే అది జరగడం చాలా బాధాకరం అన్నటువంటి ఒక మాట ఆయన అన్నారు. ప్రభుత్వ ఫెయిల్యూర్ అని వాళ్ళు ఎక్కడ మాట్లాడాల. సో మరి ఏంటి మీ స్టాండ్ మారిందా దీని మీద? స్టాండ్ మారడము, స్టాండ్ కొత్తగా ఉండడము అనేటువంటిది ఏముండదండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. గుడ్ ఈవినింగ్. ఏదైతే ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశము, వాస్తవానికి అల్లు అర్జున్ గారి సినిమా రిలీజ్ కావడము, ఆ సినిమా రిలీజ్ అయిన సందర్భంలో December 4న జరిగినటువంటి ఒక దుర్ఘటన, ఆ దుర్ఘటనలో ఒక నిండు ప్రాణం పోవడము,
డిసెంబర్ 4 రాత్రి 9:40 మధ్య చనిపోయినటువంటి రేవతి డిసెంబర్ 23 వరకు కూడా ప్రభుత్వం దృష్టికి రాకపోవడం, ప్రభుత్వం స్పందించకపోవడం. ప్రభుత్వం ఎప్పుడు స్పందించిందండి? డిసెంబర్ 4న సంఘటన జరిగితే డిసెంబర్ 23న ఇంతకు ముందు రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు దాని మీద అక్బరుద్దీన్తో క్వశ్చన్ వేయించుకొని మాట్లాడి దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఒక 1 అవర్. వాస్తవానికి ఇక్కడ ఏంటంటే కోర్టు ట్రయల్లో ఉన్నటువంటి అంశాన్ని, కోర్టు విచారణలో జరుగుతున్నటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టడమైనా, అల్లు అర్జున్ గారు పెట్టడమైనా రెండూ తప్పే. అయితే దీంట్లో పోలీసులు ఇంకా అత్యుత్సాహాన్ని ప్రదర్శించి వీడియోలన్నీ బయటకు రిలీజ్ చేసి ఒక అల్లు అర్జున్ గారి ఇమేజ్ ని ఒక ముద్దాయిలాగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయడం రెండోది. అయితే ఇక్కడ ఏది ఏమైనా కుటుంబానికి ఆలస్యంగానైనా కూడా రేవతి కుటుంబానికి సంఘటన జరిగిన మరుక్షణమే అల్లు అర్జున్ గారు కానీ, ఆ కుటుంబం, ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్మాతలు కానీ, డైరెక్టర్ గారు కానీ అదే రోజు వేగంగా స్పందించి ఇదే 2 కోట్లు ఏదో ముందస్తుగా ఇచ్చుంటే ఇవాళ ఇంత జరిగేది కాదు. ఎందుకంటే పోయిన ప్రాణాన్ని ఎవ్వరం తీసుకురాలేము. దేశవ్యాప్తంగా జరిగినటువంటి తొక్కిసలాటలో చనిపోయిన చాలా కుటుంబాలకు ₹1,00,000, ₹2,00,000 ప్రకటించి చేతులు దులుపుకున్న సంఘటన మనం చూసాం. అయినా అల్లు అర్జున్ గారు కేవలం 25 లక్షలు ప్రకటించడం, 300 కోట్లు తీసుకుంటున్నటువంటి వ్యక్తి కేవలం 25 లక్షలు ప్రకటించి చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం చేయడానికి సమాజం ఎవ్వరు కూడా అప్రిషియేట్ చేయలేదు. సరే, అది ఆయన వ్యక్తిగత విషయం అని అనుకున్నాము. ప్రభుత్వం దీంట్లో ఓవర్ ఎంతూజియాజాన్ని చూపించి ఇదొక ఎంటర్టైన్మెంట్ లాగా దాన్ని లాక్కొచ్చి పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ చేసింది. దీని ద్వారా ప్రభుత్వం చూపిన చొరవ కంటే కూడా ప్రతిపక్షంగా మేము మాట్లాడడం, ప్రతిపక్షంగా మేము స్పందించడం, చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు వాస్తవ రూపాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేయడం, ప్రభుత్వం ముందు ఉంచే ప్రయత్నం చేయడం వల్ల రేవతి కుటుంబానికి ఒక చిన్న చేదోడు లాంటి ఒక సహాయం దొరికిందనేటువంటి ప్రయత్నమే తప్ప పోయిన ప్రాణాన్ని అయితే మనం ఎవరికి తీసుకురాలేం. ఇక్కడ ఈ విషయాన్ని పక్కన పెడితే మేము ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఒకటే విషయం మాట్లాడుతున్నాం. ఏమంటా ఉన్నాము? మీరు రాజకీయ అవసరాల కోసం రేవతి ప్రాణాన్ని, పోయిన ప్రాణాన్ని రాజకీయ అవసరాల కోసం ఎంటర్టైన్ చేయకండి. ముఖ్యమంత్రి గారికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే డిసెంబర్ 4వ తారీఖు నాడు చనిపోయినటువంటి రేవతి కుటుంబాన్ని డిసెంబర్ 23 వరకు ఎందుకు పరామర్శించలేదు? డిసెంబర్ 23 తర్వాత ఎందుకు 25 లక్షలు ప్రకటించాల్సి వచ్చింది? ఇదే తెలంగాణ రాష్ట్రంలో రేవతి లాగే ఇదేమో అల్లు అర్జున్ గారి సినిమా యూనిట్ మొత్తం నిర్లక్ష్యం వల్ల చనిపోయిన సంఘటన అయితే, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయినటువంటి చాలా పిల్లలు ఉన్నారు కదా. రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్నటువంటి పిల్లలు చనిపోతున్నారు. చేనేత కార్మికులు దాదాపుగా 30 మంది చనిపోయారు. మిగతా వాళ్ళు చాలా మంది చనిపోయారు. హైడ్రా కూల్చివేతల వల్ల బుచ్చవ్వ సూసైడ్ చేసుకుంది. రాజేందర్ అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చాలా మంది హైడ్రా కూల్చివేతల వల్ల కూడా ఇల్లు గుడిలేని పక్షులమని చెప్పి చనిపోయారు కదా. మరి ఈ కుటుంబాలు ఎవ్వరికి కూడా సింగిల్ పెన్నీ, ₹1 కూడా ఎక్స్‌గ్రేషియా ప్రకటించలేదండి ప్రభుత్వం. పోనీ గిరిజన శాఖ మంత్రి ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏమి కాదు ఇక్కడ ప్రభుత్వం ఏమి ₹1 ఎక్స్‌గ్రేషియా ప్రకటించామని చెప్పలేదే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన చారిటీ నుంచి 25 లక్షలు ఇచ్చారు తప్ప ప్రభుత్వం తరఫు నుంచి ఏమి మేము ఇస్తున్నామని చెప్పలేదే. అది ఎవరి నుంచి అయినా అండి, ప్రభుత్వంతో బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా వెళ్ళి పరామర్శించాడా, లేకపోతే చారిటీ చైర్మన్ వెళ్ళి పరామర్శించాడా? మంత్రిగా పరామర్శించిన అడ్రస్ చేశారు. అక్కడ సినిమాటోగ్రఫీ మంత్రిగానే మాట్లాడారు, సినిమాటోగ్రఫీ మంత్రిగానే అడ్రస్ చేశారు. ఏది ఏమైనా రేవతి కుటుంబానికి ఇప్పటికి కూడా ఇది ఒక కంటి తుడుపు చర్యనే తప్ప పెద్ద లాభం ఏం లేదు. పోయిన ప్రాణం తీసుకురాలేము. మేము ఒకటి చెప్తా ఉన్నాం. ఇక్కడ మా పార్టీ స్టాండ్ ఏంటంటే, అల్లు అర్జున్ గారి దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన మొత్తాన్ని గత 15-20 రోజులుగా ముఖ్యమంత్రి గారు ఇవాళ తన ప్రెస్ మీట్ లో ఏమన్నారంట, నా పేరు మర్చిపోయినంత మాత్రాన నేను దాన్ని కక్ష సాధింపుగా ఎలా తీసుకుంటాను, నాకు అలాంటివి ఉండవు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారంటే, సినిమా ఇండస్ట్రీలో తను అది సక్సెస్ మీట్ పెట్టుకున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు చెప్పే సందర్భంగా నేను ఒక 10-20 సెకండ్స్ డిలే చేసి పలికినంత మాత్రాన నేను కక్ష తీసుకుంటానా, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా నా ముందు హీరోలకు ఎదిగిన వాళ్ళే, నేను అలాంటి చర్యలకు పాల్పడను అంటూనే సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా దాదాపుగా 15 రోజులుగా ముప్పు తిప్పలు పెట్టిన సందర్భాన్ని మనం చూసాం కదా. సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా క్యూ కట్టేటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు కదా. ముఖ్యమంత్రి గారితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసే పరిస్థితి క్రియేట్ చేసుకున్నాడు కదా. ఒకానొక సందర్భంలో ఎమ్మెల్యేనే సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఉన్నా సరే, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, మీరు ఉండండి, వెళ్ళిపోండి ఎక్కడికైనా అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారంటే, సినిమా ఇండస్ట్రీ వీళ్ళ దయాదాక్షణల మీద బతకట్లేదండి. వాళ్ళకు కూడా కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది ఉంటుంది. రీసెంట్ గా జరిగినటువంటి ఖమ్మం వరదల్లో ప్రతి తెలుగులో ఉన్నటువంటి ప్రతి హీరో తన చేతుకు వచ్చినంత సాయం చేశారు. ₹1 కూడా బాధితులకు దత్తాత్రేయ గారు
మనకి డిస్కషన్ ఇంకా చాలా ఉంది. ముందు ఓపెనింగ్ కామెంట్స్ అందరి నుంచి తీసుకుంటున్నాను, ఒకసారి జస్ట్ హోల్డ్ ఉండండి. ఎస్, వెంకట్ నాయక్ గారు, సో వారు అన్నటువంటిది చూస్తున్నారు. సరే, ఇక్కడ ప్రభుత్వం ప్రతిపాదనలు అయితే పెట్టింది, అంతే ఇందులో ఉన్నటువంటిది ఒక 2 విషయాల్లో కన్ఫ్యూజన్ అనేది ఉంది, దాన్ని మీరు క్లియర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఈ ప్రతిపాదనలు, ముఖ్యంగా ఈ కులగణన సర్వేకి సంబంధించి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ప్రచారం చేయాలి, దానికి సహకరించాలి అంటే అది ఈ రకంగా ఇప్పుడు సినిమా వాళ్ళు సినిమాలు చేస్తారు, మీరు అన్నట్టు డ్రగ్స్ మీద కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద కానీ వీటి మీద వాళ్ళు క్యాంపెయిన్ చేశారంటే అర్థం ఉంది, వ్యసనాలకు దూరంగా ఉండండి అని చెప్పి ప్రభుత్వం కోరుకున్నట్టు. కులగణనకు సంబంధించి సర్వేకి సినిమా హీరోలకి వీళ్ళకి సంబంధం ఏంటి సార్? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం సార్. సార్, పెద్దలందరూ రుద్రవీణ సినిమా చూసినట్టున్నారు సార్, నాకు తెలిసి రుద్రవీణ సినిమా మీకు ఐడియా ఉండి ఉంటుంది, ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆ రూపంలోనే సమాధానం చెప్పాలి కాబట్టి. ఓకే, రుద్రవీణ సినిమాలో చిరంజీవి గారి పాత్ర చాలా గొప్పగా ఉంటుంది సార్. ప్రోగ్రెసివ్ గా ఈ కుల అంశాలని, కుల దురంకారాన్ని ప్రాళదొరే విధంగా చాలా బాగుంటుంది సార్. అంటే ఒక సెలబ్రిటీ ఓరియంటేషన్ లో ఉన్న వ్యక్తులు సమాజంలో జరుగుతున్న రుగ్మతల మీద కనుక ప్రచారం కనుక చేయగలిగితే ఆటోమేటిక్ గా ఇట్స్ బూస్ట్ టు ద సొసైటీ సార్. మీద బూస్ట్ టు ద గవర్నమెంట్ అంటలేము, బూస్ట్ టు ద పార్టీ అంటలేము, బూస్ట్ టు ద సొసైటీ. ఎందుకంటే మీరు చూడండి, డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను పొలిటికల్ అజమాయిషి అనేది ఉంటుంది, సినిమా అజమాయిషి అనేది ప్రజల మీద ఉంటుంది సార్. ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మా హీరో ఈ సామాజికమైన అంశాల మీద ఇంత అవగాహన కలిగించారంటే ఆటోమేటిక్ గా ఫ్యాన్ అయిపోతారు కదా సార్. అందుకోసమే రుద్రవీణ సినిమా అది నేషనల్ అవార్డుకు దారి తీసింది సార్. అంటే సమాజంలో చాలా రుగ్మతను తీసివేయడంలో కీలక పాత్ర పోషించింది. అంటే మీరు చెప్పిన సమాధానానికి నేను ఇచ్చే జవాబు అగ్రీ విత్ యూ. సెకండ్ పాయింట్, డిసెంబర్ 4న ఇన్సిడెంట్ జరిగితే 23వ తేదీ వరకు కూడా ప్రభుత్వానికి రేవతి గుర్తు రాలేదా? రాజకీయంగానే వాడుకోవడానికి ప్రయత్నాలు చేశారు. అలాగే అక్బరుద్దీన్ చేత క్వశ్చన్ అడిగించుకొని ఒక గంటన్నర సేపు షో చేశారు అసెంబ్లీలో అనేది మీ మీద ఉన్నటువంటి ఆరోపణ ప్రతిపక్షాల నుంచి, దానికి ఏం చెప్తారు? సార్, ఇట్స్ నాట్ అబౌట్ ద పాలిటిక్స్ సార్. నేను అది పాలిటిక్స్ లో నేను వెళ్ళదలుచుకోవాలి. ఇట్స్ అబౌట్ ద లా అండ్ ఆర్డర్. ఇట్స్ అబౌట్ ద ఒక విక్టిమైజ్ అయిన ఒక కుమారుడు, దాంతోపాటు హత్య కావింపబడ్డది, ఎట్లా బౌన్సర్ల చేత నెట్టివేయబడి హత్య కావింపబడ్డ ఒక మహిళ. అంటే మనం ఆ యాంగిల్లో తీసుకుందాం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి, అల్లు అర్జున్ గారికి ఎటువంటి గట్టి పంచాయతీ లేవు సార్. వాళ్ళిద్దరి మధ్య పంచాయతీగా మనం చూడాల్సిన అవసరమే లేదు. ఈ పంచాయతీ ఏదైతే ఉందో అది ఒక చనిపోయిన మహిళకి, వారి కుమారుడికి, ఆ కుటుంబానికి బాధ్యత, ఆ కుటుంబానికి వకాలత పుచ్చుకున్న ప్రభుత్వానికి ఉన్న పెద్దకు అట్లా జరుగుతున్న ఒక ఇష్యూ సార్. ఆ ఇష్యూలో భాగంగానే వాళ్ళు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. దానికంటే ముందు A11 గా ఏది మన అల్లు అర్జున్ గారిని చేర్చారు, కోర్టు నుంచి వాళ్ళు ఇంటర్వ్యూ బెయిల్ తీసుకున్నారు, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ దాంట్లో ఇన్వాల్వ్ చేశారు. అంటే లీగల్ గా జరుగుతున్న ప్రాసెస్ లీగల్ గా జరుగుతుంటే, అదేవిధంగా సినిమా విషయంలో కూడా సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా ఇప్పటికీ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది సార్. ఎక్కడ కక్ష సాధింపులకు వెళ్ళలేదు. సినిమా వేరు, ఎంటర్టైన్మెంట్ వేరు. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా వేరు. ఎందుకంటే హోమ్ మినిస్ట్రీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్న కారణం చేత వారు చెప్పాల్సిన బాధ్యత ఉండే. ఇంకేస్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు కనుక అడగకపోయి ఉంటే ఆటోమేటిక్గా ఆ మాట డిస్కషన్ వచ్చేదో కాదో తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఆ డిస్కషన్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో వారు క్లియర్ కట్ గా ఇక్కడ చాలా ఫాల్స్ ఎలిగేషన్ ఉందని చెప్పారు. ఎస్, ఇది ఫాల్స్ కాదు, రియాలిటీ అని చెప్పి పోలీసులు చెప్పించే ప్రయత్నంలో భాగంగా వీడియో రిలీజ్ చేశారు. అంటే ఇదంతా ఒక సైక్లిక్ ప్రాసెస్ సార్. సైక్లిక్ ప్రాసెస్ క్రోనాలజీ ప్రకారం వచ్చింది. దీన్ని మనం రాజకీయ రంగంలో చూస్తే బాగుండదు. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా. దత్తన్న కొన్ని విషయాలు చెప్పుకుంటే నేను దానికి సమాధానం చెప్పదలుచుకున్నా. దత్తన్న, మీరు ప్రతిపక్షంలో చేయాల్సిన పని కూడా మేమేం చేసినాం, మేము అధికారంలో ఉన్న పని కూడా మేమే చేసినాం. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి సార్, ఇక్కడ ఏ రోజు కూడా వాళ్ళు రోడ్ల మీదకి రాలేదు. కేటీఆర్ గారు ఒక సందర్భంలో ముఖ్యమంత్రి అని పేరు ప్రస్తావించలేదు కాబట్టి ఇరికిచ్చారని చెప్పారు. ఒకరొక సందర్భంలో తెలంగాణకు ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అంటే తెలంగాణ సమాజంలో ఒక బాధితురాలు చచ్చిపోతే మనం సెలబ్రిటీ ఓరియంటేషన్ డైవర్ట్ అవడం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదన్న ఒక కోణం. ఇంకోటి ఏంటంటే మీరు ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చి బాధితురాలకు న్యాయం చేయాలని ఎక్కడ అనలే. కనీసం కేటీఆర్ గారు ట్విట్టర్ వేదిక కూడా ఆ మాట కూడా అనలే. అవన్నీ మేము రాజకీయం చేయదలుచుకోలేదు. మేము ఎంతవరకు న్యాయం చేయదలుచుకున్నాము, మా న్యాయం ఎంతవరకు జరుగుతుందని మాత్రమే దాని మీద కాన్సన్ట్రేట్ చేసినాం. ఈ రోజు మీటింగ్ కూడా చూడండి సార్. ఈ రోజు మీటింగ్ కూడా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ గారు ఏదైతే దిల్ రాజు గారు ఉన్నారో దానికి చైర్మన్ గారు, వారి ఆధ్వర్యంలో అంటే సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి గ్యాప్ లేదు. ఆ గ్యాప్ సోషల్ మీడియాలో సృష్టించినంత మాత్రాన, దాంతోపాటు మీడియాలో సృష్టించినంత మాత్రాన దాన్ని ఫైనల్ గా కంక్లూజన్ అనుకోవద్దు. అది కరెక్ట్ కాదన్న కారణం చేత ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది సార్. ఇట్లా ఎటువంటి విషయంలో మీరు ఇంకోటి కూడా చూడండి సార్. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రపోజల్ ప్రతిదీ ఇది తెలంగాణకు, అటు తెలుగు రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్కి రెండింటికి అంటే అన్ని విధాలుగా బెనిఫిట్ అయ్యేటట్టే ఉంది సార్. బెనిఫిట్స్ అంటే షోలో పెట్టుకోవడం కాదు సార్, సమాజానికి ఏదైనా బెనిఫిట్ అయ్యేటట్టు చూడాలి సినిమా ఇండస్ట్రీ ద్వారా అని చెప్పి
ఆ కారణం చేత జరిగింది. మీరు చూడండి సార్, ఈ మీటింగ్ తర్వాత జరగబోయే తరో మీటింగ్స్లో డ్రగ్ సంబంధించిన వాటి మీద అవగాహన సదస్సులు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. తెలంగాణ కల్చర్ని, తెలంగాణ హెరిటేజ్ని ప్రమోట్ చేసే విషయంలో కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. సామాజికంగా తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని బయటకు చెప్పే విషయంలో కాన్సన్ట్రేట్ జరుగుతుంది. దానివల్ల అందరూ సమీకృతంగా కనుక ముందుకు వెళ్తే ఈ సమాజం ముందుకు వెళ్ళడంలో కీలక పాత్ర పోషించగలుగుతుంది సార్. డైరెక్ట్ గా ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఇండైరెక్ట్ గా ఈ సమాజాన్ని ప్రభావితం చేయడంలో సినిమా ఇండస్ట్రీ లెక్క, సినిమా హీరో లెక్క దర్శకుల పాత్ర కీలకంగా ఉందన్న ఉద్దేశాన్ని ఈరోజు చెప్పే ప్రయత్నం జరిగింది సార్. రైట్. జయరామ్ గారు, అంటే ఇది మనకి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటివరకు ఇంత భారీ మీటింగ్లు 2 జరిగాయి. కరోనా తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అక్కడ జరిగింది, అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది పరిపాలన పూర్తి చేసుకున్న తర్వాత సరే ఒకానొక ఇన్సిడెంట్ జరిగిన నేపథ్యంలో మళ్ళీ ఒకసారి ఇంత భారీ మీటింగ్ అనేది జరిగింది, సినీ పెద్దలందరూ వచ్చి కలుసుకున్నారు. సో ఈ రెండిటి మీటింగ్ల మధ్య వ్యత్యాసం కానీ లేదంటే అవుట్కమ్ అనే దాని మీద మీరు ఎలాంటి వ్యాఖ్యానం ఇస్తారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు నమస్కారాలండి. పవన్, దీంట్లో మనము చూడాల్సింది ఏంటంటే, ఫస్ట్ సినిమాను ఒక ఎంటర్టైన్మెంట్. సినిమా అనేది ప్రజల లోపల ఒక ఎంటర్టైన్మెంట్గా ఉన్న బలమైన సాధనము. అందులో ఎవరికి ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ, ఇతర యాప్స్ వచ్చినా కూడా సినిమాకు ఉండే ప్రత్యేకత సినిమాకు డెఫినెట్గా ఉంటుంది, ఉన్నది కూడా. దాంట్లో వేరే డిస్ప్యూటే లేదు, ఉన్నది కూడా. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ బాగుపడాలి అంటే సినిమా ఇండస్ట్రీ చెడిపోలేదు బాగుపడడానికి. అవును. సో సినిమా ఇండస్ట్రీని నాశనం చేసింది సినిమా వాళ్ళు, రెండుగా చీల్చింది సినిమా వాళ్ళు. పక్క వాళ్ళు వచ్చి పొలిటీషియన్స్ కానీ, మాలాంటి వాళ్ళు కానీ, విద్యార్థులు కానీ, సమాజంలో ఉన్న ప్రజలు కానీ ఎవరు సినిమాని చీల్చలేదు. సినిమాల్లో కొంతమంది పెట్టుబడిదారు వ్యవస్థగా మారేసి, ఆ పెట్టుబడిదారు వ్యవస్థ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఒక నలుగురు కూటమిగా మారేసి దాన్ని చీల్చిల్లనేది ఇదే సినిమా ప్రముఖులు మాట్లాడుతుంటారు. వేరే వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు దాన్ని చీల్చిన్లు. దీన్ని చిన్న సినిమాగా పెద్ద సినిమాగా మార్చిండ్లు. చిన్న సినిమాకు పెద్ద సినిమా గల వ్యత్యాసం ఏందని చిన్న సినిమా నిర్మాతలు అంటున్నారు. మేము చిన్న సినిమా తీసినా కూడా సినిమానే తీస్తున్నాం కదా అనేది వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకొకటి వచ్చేసి సింగిల్ థియేటరు, మల్టీప్లెక్స్లు, దీన్ని కూడా రెండుగా చీల్చిండ్రు. అంటే ఈ విధానాలు, ఈ రెండు విధానాలు ఏవైతే ఉన్నాయో అది సినిమా పరిశ్రమకు దెబ్బ అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలుసు, మనలాంటి వాళ్ళకు క్లియర్గా తెలుసు, దాని గురించి మాట్లాడుతున్నాం. కానీ దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఇప్పుడు నేను చాలా సందర్భం లోపల కోడ్ చేశాను. గత 20 రోజుల నుంచి నేను ఇదే మాట్లాడుతున్నాను. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్బాబు గారు, కృష్ణంరాజు గారు, ఇలాంటి వ్యక్తులు సినిమా ఇండస్ట్రీ లోపల భాగమే కాదు బాధ్యతగా వ్యవహరించారు. సో బాధ్యత కాదు, వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళు చిరస్మరణీయంగా వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం. ఈరోజు కృష్ణ గారి విషయంకైతే ఇక ఆయన అజాత శత్రువు, సేమ్ టైం వచ్చితే దేవుళ్ళలాగా కొలుస్తారు. ఆయన నా బంధువు కాదు, నా ఇంటి వ్యక్తి కాదు, నా పక్కింటి పర్సన్ అంతకంటే కాదు, ఆయన ఒక సినిమా హీరో. అంటే ఆ ఇమేజ్ని ఎవడైనా తూడ్చేయగలరా? దాన్ని ఎవడు తూడ్చేయలేరు. ఇక్కడ వీళ్ళంతా ఏం చేశారంటే దివిసీమ విషయానికి వచ్చినప్పుడు, అప్పుడు ఎన్టీఆర్ గారు క్యాన్సర్ అటాక్ అయిన తర్వాత కూడా తన హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రజలకు అన్నం పెట్టాలనే దాంతో జోలె పట్టి అడిగి అన్నం పెట్టిన వ్యవస్థ సినిమా ఇండస్ట్రీ. అంటే ప్రజల చేత ఆదరించడమే కాదు, ప్రజల్ని కూడా ఆదరించాలన్న ఉద్దేశంతోనే సినిమా ఇండస్ట్రీ ఉన్నది. అది కాస్త కొత్త పుంతలు తొక్కేసి కొత్త విధానాన్ని తీసుకొచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన పెట్టుబడిదారు వ్యవస్థ ఏ విధంగా అయితే వచ్చిందో దాన్ని ఆ పెట్టుబడిదారు వ్యవస్థ లాగా ఫీల్ అయ్యి పెట్టిన డబ్బులు వారం రోజులకు రావాలి, దాన్ని ఎలా లాక్కోవాలి, బలవంతంగా లాక్కోవాలి అనే దురుద్దేశంతోనే సినిమా ఇండస్ట్రీ ఉన్న తర్వాత దాన్ని చిన్న సినిమాగా పెద్ద సినిమాగా చీల్చారు. ఆ దురుద్దేశమే కదా అది. చీల్చిన తర్వాత వారం రోజులలో లాబట్టుకోవాలి. దీన్ని మనం మూకుమ్మడిగా నీ సినిమా రిలీజ్ అయిన రోజు నా సినిమా ఉండొద్దు, నా సినిమా అయినప్పుడు నీ సినిమా ఉండొద్దు. ఈ అండర్స్టాండింగ్ అనేది కొంతమంది పెద్ద నిర్మాతల లోపల ఉందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే, మనందరికీ తెలిసిన విషయమే. ఇంకా వచ్చేసి సినిమా ఇండస్ట్రీ గొప్పదని చెప్తున్నారా, సినిమా ఇండస్ట్రీ బాగుపడదని చెప్తున్నారా? అంటే ఈ సినిమా ఇండస్ట్రీని దెబ్బ కొడుతున్నది మీరే. దెబ్బ కొట్టిన తర్వాత బలైపోతుంది చిన్న నిర్మాతలు, మళ్ళీ బలైపోతున్న నిర్మాతలను చూపిస్తున్నది మీరే. అంటే ఇక్కడెక్కడ కూడా సినిమా ఇండస్ట్రీని ఎవరు ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నది
సదరు కొంతమంది వ్యక్తులు. ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. ఈరోజు సింగిల్ థియేటర్లో రిలీజ్ కావడానికి సినిమా ఉంది అంటే దానికి ఒక రోజుకు వాళ్ళ సంపాదన సగటున ఒక థియేటర్కు 70 నుంచి ₹1,00,000 ఒక రోజు సంపాదన అనుకుంటాం. లేదు 60,000, 70,000, 5 లక్షలు, 10 లక్షలు అనుకున్నాం. అదే దానికి పోతే 10 టైమ్స్ ఎక్కువగా మల్టీప్లెక్స్లలో ఉంటుంది. ఎందుకంటే అక్కడ రేట్లు ఎక్కువగా ఉంటాయి, ఆ విధానాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. మరి దీన్ని ఈ దెబ్బ కొట్టిన సింగిల్ థియేటర్ యాజమాన్యం ఎక్కడికి పోవాలి? మల్టీప్లెక్స్ యాజమాన్యం అంతా మళ్ళీ పెత్తందారులే కదా, పెట్టుబడిదారు వ్యవస్థనే కదా. అంటే మళ్ళీ ఈ వేరియేషన్ మళ్ళీ ఎందుకు ఎవరు చూపించారు? ఇది సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతిపాదన కదా, ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదన కాదు కదా. అంటే ఈ 2 దుర్మార్గపు ప్రతిపాదనలు సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నవి. ఓకే, ఇది మీరు ఎందుకు గుర్తిస్తలేరు? మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసము చిన్న చేప పెద్ద చేప మింగినట్టుగా చిన్న సింహ చిన్న సింహాన్ని మింగుతున్నది కదా. ఎవరు బతకడం కోసం ఎవరు దెబ్బ కొడుతున్నారు? ఇది కదా రావాల్సింది. ఓకే, ఇవి ఒక అంశాలు. ఇక రేవతి అంశానికి కమ్ టు ద పాయింట్. రేవతి అంశం దగ్గరికి వచ్చినాం. రేవతి చనిపోయిన తర్వాత అనేక మంది అనేక రకాలుగా స్పందించారు, అనేక మంది సానుభూతి పరికారు. ఇంకా ఓన్లీ కేటీఆర్ తన ఫ్రెండ్షిప్ కోసము ఎంటైర్ వ్యవస్థను తప్పుదో పట్టడానికి ట్రై చేశాడు, పట్టించాడు. ఈరోజు హరీష్ అన్న మాట్లాడుతున్న దానికి రియల్లీ నేను సలాం చేస్తున్నాను. మేము ప్రజల పక్షాన మాట్లాడితే వ్యక్తులను పక్కన పెట్టము, ప్రజలకు ఇంకా దగ్గర తీసుకెళ్తాం. ప్రజలతోని ఇబ్బందికరంగా మాట్లాడే ఎవరిని కూడా తొక్కి పెట్టి నారాధిస్తాం. వాడు ఎవడైనా పర్వాలేదు. ఐ డోంట్ కేర్ అట్ ఆల్. ఆమె మెడికల్ డాక్టర్, నేనే చెత్తనే వదిలేసిన తర్వాత ఆఫ్టర్ ఆల్ ఎంత నా సంపాదన సగటున నేను సంపాదించుకుంటే రోజుకు 1,00,000 నుంచి 5 లక్షలు సంపాదిస్తాను. అంతకంటే గొప్పదేం కాదు కదా. నేను దాన్నే వదిలేసిన తర్వాత ప్రజా శ్రేయస్సు కోసం నా గొంతు నేను ఎందుకు పక్కదాన్న పట్టిస్తాను? ఈరోజు దత్తాత్రేయ తమ్ముడు మాత్రం చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒకటేంటంటే ప్రజల చైతన్యం ద్వారా ప్రజలు ఈరోజు డిమాండ్ చేయడం వల్ల, ప్రజలు ఈరోజు మాట్లాడటం వల్ల బీఆర్ఎస్ వాయిస్ చేంజ్ అయిపోయింది. అది కావాలి. ఆ చేంజ్ ఏంటి అనేది, ఆ చేంజ్ ఎందుకు వచ్చింది, ఎలా అనే దాని మీద విశ్లేషణ. సో జయరామ్ గారు చెప్పినట్టుగా ఇవాళ ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక పాయింట్కి బీఆర్ఎస్ నేతల స్వరం మారింది అన్న పాయింట్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది. అయితే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఇది మొత్తం అంతా ఇన్నాళ్ళు ఎపిసోడ్ అనేది నడిచింది. అందులో కొన్ని లాజిక్లెస్ అంశాలను కూడా తీసుకొచ్చేసి అనవసరంగా దీన్ని రాజకీయం చేయడంలో ప్రతిపక్షాల పాత్ర ఎంత ఉంది అనేదానికి వెంకటనాయక్ గారు మీరు ఏం చెప్తారు సమాధానం? ఇది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కానే కాదు సార్, మళ్ళీ రాజకీయ కోణంతో చూడాల్సి వస్తుంది. లేదు, ఎందుకంటే మీరు రాజకీయ కోణంలో చూడకపోయినప్పటికీ కూడా ఇప్పటివరకు జరిగిందంతా రాజకీయ కోణంలో మాత్రమే జరిగింది కాబట్టి, రాజకీయాలే ఆపాదించారు కాబట్టి, ఇండస్ట్రీకి లేని రాజకీయాన్ని కూడా ఆపాదించారు కాబట్టి ఒక పాయింట్ వస్తుంది. రెండోది, సంవత్సరం అయింది రేవంత్ రెడ్డి గారి పరిపాలన స్టార్ట్ అయ్యి, ఆయన ఎన్నికైనటువంటి రోజు దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా కేవలం చిరంజీవి గారు తప్పితే ఇండస్ట్రీ సైడ్ నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని అభినందించి పరిపాలన బాగా చేయండి అంటూ ఒక కైండ్ ఆఫ్ జెస్చర్ అనేది సినిమా ఇండస్ట్రీ నుంచి లేదు అన్న ఒక అభిప్రాయాన్ని కూడా చాలామంది వ్యక్తం చేశారు. అంటే అదర్ దెన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళు కావచ్చు, లేదంటే ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు కావచ్చు, వీళ్ళు కాదు, పెద్ద పెద్ద నటులు, ప్రస్తుతం ఉన్నటువంటి నటులు అందరూ కూడా గత 10 ఏళ్లలో ఏ విధంగా ప్రభుత్వానికి సహకరించారు, బట్ ఈ ప్రభుత్వం ఏడాది పాలనలో ఎందుకు సహకరించలేదు అన్న డౌట్ కూడా సమాజంలో నడిచింది. కాబట్టే ఇక్కడ ఆ రకంగా రాజకీయంగా తీసుకెళ్లారన్న పాయింట్ తప్పితే మీకు వాళ్ళకి రాజకీయాలు ఉన్నాయని కానే కాదు. సార్ ఇక్కడ విషయం ఏంటంటే, అంటే నిజంగా చెప్పాలంటే సార్, అంత సంకోచితంగా అయితే మేము ఆలోచించాం సార్. అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మా పేరు ప్రస్తావించకపోవడం వలన, లేకపోతే మాతో కమ్యూనికేషన్ లేకపోవడం వలన మేము ఏదో కక్ష సాధింపుగా చేస్తున్నాం అంటే అది, అంటే నేను ఆ విషయంతో ఏకీభవించాను సార్. ఎందుకంటే చాలా ప్రోగ్రెసివ్ థాట్స్తో ఉన్నవాళ్ళం మేము. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా అంటే చాలా క్యాపబుల్ పర్సన్ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నియమించడం, దిల్ రాజు లాంటి ఒక సినిమా ఇండస్ట్రీలో చాలా స్టాల్వర్డ్ వ్యక్తిని అక్కడ నియమించడం. అదేవిధంగా మీరు చూడండి సార్, బెనిఫిట్ షోలు కానీ లేకపోతే ప్రీమియర్ షోలు కానీ మీరు పెట్టుకోండి, మీ ఆదాయాన్ని కూడా మీరు పెంచుకోండి, ఆ విషయంలో మేము ఎక్కడ శశివిషయాలకు పోము, మేము ఎక్కడ మీ మీద ఎటువంటి నియంత్రణను చేపట్టమని చెప్పి గవర్నమెంటే వాళ్ళని ఎంకరేజ్ చేసింది సార్. ఎక్కడ ఎంకరేజ్మెంట్ విషయంలో ఎక్కడ ఇచ్చేయలేదు. మీరు ఒకసారి మనం చరిత్రను కనుక తవ్విదిస్తే 1971లో చెన్నారెడ్డి గారు ఉన్న సిచ్యువేషన్లో, ఆ కాలంలో ఆటోమేటిక్గా ఇక్కడ తెలంగాణ అంటే మద్రాసు నుంచి తెలంగాణ ఈ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సినీ ఇండస్ట్రీ రావడంలో చాలా కీలక పాత్ర పోషించారు.
మీరు అది ఆ విషయాన్ని నేను గుర్తు చేయదలుచుకున్న ఈ సందర్భంగా. సో కేవలం రామానాయుడు స్టూడియో కానీ, రామోజీ ఫిలిం సిటీ కానీ, లేకపోతే మనకు మన మన అన్నపూర్ణ స్టూడియో కానీ, ఇవన్నీ గ్రోత్ అవ్వడంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అప్పుడు చాలా కీలక రోల్ ప్లే చేస్తుండే సార్. కాబట్టి ఇప్పటికిప్పుడు మేమేమి అంతగా థింక్ చేస్తలేము. కానీ మీరు ఒకటి చూడండి సార్, మనం ఇన్ కేసు ఇష్యూని కనుక డైవర్టేషన్ ఓరియంటేషన్ కనుక తీసుకెళ్లే ప్రయత్నం కనుక చేస్తే, చనిపోయిన వ్యక్తి తరపున మనం మాట్లాడే అంటే నైతికత కోల్పోయినట్టు ఉంటుంది సార్. కాబట్టి చనిపోయిన వ్యక్తి తరపున మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంది. సో ఈ రోజు రేవతి గారి ఇష్యూ జరిగింది, రేపు వేరే వాళ్ళు జరుగుతుంది. లేదా జరుగుతుంది అన్న ఆలోచన కూడా వద్దు, ఎవరికి జరగకూడదని ఆలోచిద్దాం, ఎవరికి జరగకుండానే ఉండాలి. నేనేమంటున్నా, జరగకూడదు. అది మనం అది అంటే ఐఎమ్ సారీ సార్, నేను అది నోట్లోంచి వచ్చేసింది, జరగకూడదని. అర్థమైంది. కంప్లైంట్ కాదు, మామూలుగా ఎక్కడొక్కడ అయితే దీన్ని బ్రేక్ చేయాలి. ఎందుకంటే ఆ హైప్ కల్చర్ ని కూడా మనం ఎక్కడొక్కడ రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. మీరు చూడండి సార్, ఆర్టీసీ క్లాస్ రోడ్ ఎంత కంజెస్టెడ్ గా ఉంటుంది. ఒకేసారి 4-5 థియేటర్లో ఆ సినిమా ప్రీమియర్ షో ఉంటుంది. మనం ఒకసారి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో కనుక ఆలోచిస్తే, ఇక్కడ ఒకటి మాత్రం లింక్ ఆలోచించాలి. ఇది ఏదో వాళ్ళకి వ్యతిరేకంగా కాదు కానీ, సరే ఇప్పుడు బోయలు పల్లకీలు మోస్తారు సార్, రాజులకి రాణులకు పల్లకులు మోస్తారు. పల్లకీలు మోసిన బోయల్లాగా ఈ రోజు ఫ్యాన్స్ కూడా అట్లే తయారయ్యారు సార్. వాళ్ళ పల్లకీలు మోసి వాళ్ళకే మళ్ళీ ఏది బెనిఫిట్ షోల పేరుతో, ప్రీమియం షోల పేరుతో వీళ్ళే ఎక్కువ రేట్లకు టికెట్లు కొనాలి, అంటే ఫ్యాన్స్ ఎక్కువ రేట్లకు టికెట్లు కొనాలి. ఎట్ ద సేమ్ టైం అదే ఫ్యాన్స్ ఫ్లెక్సీలు కట్టాలి, అదే ఫ్యాన్స్ ఇప్పుడు కొత్తగా వేయబోయేటువంటి సెస్ ఏదైతే ఉందో అది కూడా ప్రజల ఎంటర్టైన్మెంట్ తరఫున కట్టాలి. దాన్ని ఎస్ ఐ రియలీ అప్రిషియేట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి అది వెళ్తుంది అనడంలో రేవంత్ రెడ్డి గారి పట్టిమ కనిపించింది. అందులో ఎటువంటి అభ్యంతరం అయితే లేదు. బట్ ఆ సెస్ కూడా మేమే కట్టాలి ప్రజల తరఫున. సార్ పవన్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే, ఏదైనా ఇది డిజాల్వ్ అవ్వద్దు సార్, డిస్ట్రిబ్యూషన్ కావాలి. అది మనీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఏదైనా సరే, అది ప్యారలల్ మూవ్ కనుక అయితే ప్రాపర్ వేలో ఆటోమేటిక్గా అంతా సిస్టమేటిక్గా ఉంటుంది సార్. విచ్చలవిడితనం. మేము ఇంకోటి కూడా చూడాలి, ఇక్కడ సినిమా ఇండస్ట్రీని, ఈ తెలంగాణ సమాజాన్ని కానీ, తెలుగు ప్రజలను కానీ ఉత్తేజం చేయడం కోసం ఎంతవరకు మనం వాడుకొని ముందుకెళ్ళొచ్చిన విషయం మీద కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది సార్. ఆ విషయంలో చాలా అంటే చాలా ముందు చూపుతూ ఉన్నాం. డ్రగ్స్ మహమ్మారిని ఇందాక నేను చెప్పాను కదా, డ్రగ్స్ మహమ్మారి కానీ మిగతా ఏ విషయంలో కూడా సినిమా ఇండస్ట్రీ సహకారం తీసుకొని ముందుకెళ్ళాలన్న ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉండే. అందుకోసమే ఏ సినిమా రిలీజ్ అయినా కూడా దానికోసం టికెట్ల రేట్ల కోసం నా దగ్గర రావడంతో పాటు, మీరు అదే విధంగా ఏదైనా వీడియో రిలీజ్ చేయడమో, డ్రగ్స్ ని మహమ్మారిని ప్రాలదోవడం కోసం ఏదైనా చేయడమో లాంటివి చేస్తే సమాజాన్ని కానీ యూత్ని కానీ మీరు ప్రాపర్ వేలో ముందుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు అవుతారని చెప్పి మళ్ళీ ఆ విషయాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తుంది సార్. ఇంకోటి ఏంటంటే, ఈ చర్చలో కూడా ప్రధానంగా గమనించాలి సార్, రామప్ప లాంటి, ఇప్పుడు మీరు వర్షం సినిమా చూశారు సార్. వర్షం సినిమాలో ప్రభాస్ గారు, త్రిష గారు వాళ్ళు రామప్ప దేవాలయాన్ని ఏది ప్రొజెక్ట్ చేయడం కోసం, వరంగల్ యొక్క యాసని భాషని బయటకు తీసుకోవడం కోసం అంటే చాలా కృషి చేశారు. బలగం సినిమా చూడండి, బలగం సినిమా తెలంగాణ. నా పాయింట్ నెక్స్ట్ అదే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి మొత్తం దీన్ని తీసాము, అందుకని చెప్పి మేము అది ఫ్లెక్స్లో అవనివ్వండి, లేదంటే సింగిల్ థియేటర్ అవనివ్వండి, జయరామ్ గారు చెప్పినట్టు వారంలోనే కలెక్ట్ చేసేసుకోవాలి అనుకున్నప్పుడు, ఒక బలగం లాంటి సినిమా ఈరోజు యావత్ తెలంగాణనే కాదు, ప్రతి తెలుగు వాడిని కూడా తట్టి లేపినటువంటి సినిమా, చిన్న సినిమా. మరి దానికి ఎంత ప్రోత్సాహకాలు ఇవ్వాలి, దానికి ఎన్ని టికెట్ రేట్లు పెంచాలి, ఎంత రేట్లు పెంచాలి దానికి అనే దాని మీద కూడా చర్చ జరగాలి ఒక్కొక్కసారి. సార్ ఇక్కడ చూడండి సార్, మా సినిమాలు వస్తేనే ఫ్యాన్స్ ఎంటర్టైన్ అవుతారన్న అది పోయింది సార్. ఆ దశకు ఇప్పుడు నెట్ఫ్లిక్స్లు, ఆహా, అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా అంటే ఏది మన థ్రిల్లర్ సినిమాలకి కాన్సన్ట్రేషన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సమాజాన్ని, ఇప్పుడు జయభీమ్ సినిమా చూడండి, బలగం సినిమా చూడండి, లేకపోతే మీరు కొన్ని ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని సినిమాలు చూడండి సార్, ఇవన్నీ సినిమాలు సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి మీటింగ్ లో ప్రధాన ఉద్దేశం కూడా ఇదే, తెలంగాణ యొక్క కల్చర్ ని, సాంస్కృతికంగా మిగతా కొన్ని కల్చర్ ని, దాంతోపాటు డివోషనల్ యాక్టివిటీస్ ని ఒక సైంటిఫిక్ టెంపర్ లో తీసుకెళ్లడంలో హీరోల పాత్ర ఉండాలి, సినిమా ఇండస్ట్రీ పాత్ర ఉండాలని చెప్పి నిజంగా మేము ఈ విషయంలో రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ఉండాలని కోరుకుంటున్నాం. సో ఇది ఒక మంచి మూవ్ సార్. ఈరోజు డిస్కషన్ జరిగిన విధానం కూడా మంచి మూవ్. అదేవిధంగా వాళ్ళ ద్వారా వచ్చిన ప్రతి థింగ్ ని మేము అంటే పర్సనల్ గా పార్టీ పరంగా బెనిఫిట్ అవ్వడం, లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారికి బెనిఫిట్ అవ్వడం కాదు సార్, ఈ తెలంగాణ సమాజానికి ఎంతవరకు బెనిఫిట్ అవుతుందని చెప్పి అది ఆ విషయంలో మేము స్వార్థంగానే ఆలోచించాం సార్. ఆ స్వార్థం తెలంగాణ ప్రజల కోసం ఉపయోగపడే స్వార్థంగానే మనందరం చూడాలని కోరుకుంటున్నాం సార్. రైట్, డెఫినెట్ గా. అల్లాబక్ష్ గారు, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, అంటే ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీ అన్నటువంటిది టాలీవుడ్ అని పేరు పెట్టారు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అని చెప్పి రెండుగా ఉన్నా కూడా ఇద్దరు మాట్లాడేది, తీసేది యాస భాషలో చిన్న చిన్న మార్పులు తప్పితే తెలుగు సినిమా అని అంటాం. సో సమాజానికి సంబంధించి, అంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఏమైనా విపత్తులు వచ్చినప్పుడు, గతంలో వైజాగ్లో హుదూద్ వచ్చినప్పుడు మేము సైతం అని తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈవెంట్ చేసింది. అలాగే తెలంగాణలో జరిగినటువంటి విపత్తులు వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి విరాళాలు ఇచ్చారు, ఇతధికంగా సాయపడ్డారు, తప్పులేదు. ఇవన్నీ కూడా మంచితనంగానే ఉన్నాయి. అయితే ఈ ఒక్క పర్టికులర్ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ మాత్రమే నిజంగా ఒక మచ్చే కాదు, ఒక ఐ ఓపెనర్గా నిలిచిందని అనుకోవచ్చా?
ఆ, ఇక్కడ ఏంటంటే అండి, ఇక్కడ మొత్తం చిత్ర పరిశ్రమ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క చిన్న ప్రవర్తన లోపం వల్ల జరిగినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మొత్తం మనం చూసినట్లయితే, ఇప్పుడు Okay. గతంలో లాస్ట్ ఇయర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే విధంగా మీటింగ్ పిలిచి అందరూ మాట్లాడి, అందరూ చిరంజీవి గారు అందరూ వెళ్ళి మాట్లాడారు, రాజమౌళి గారు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. Hmm. ఆ సిచ్యువేషన్ వేరు. అంటే కోవిడ్, కరోనా వచ్చింది, ఇప్పుడు ప్రజలు అయోమయంగా ఉన్నారు, తినడానికి డబ్బులు లేవు, ఆ మార్కెట్ బాగా డౌన్ అయింది, క్రైసిస్ లో ఉంది, కాబట్టి సినిమా టికెట్లు పెంచాల్సిన అవసరం లేదు, సినిమా టికెట్లు మామూలుగానే ఉంటాయని చెప్పి అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో అది కూడా మంచి కాజ్ కోసం మంచి నిర్ణయం. కాకపోతే చిత్ర పరిశ్రమ నుంచి వెళ్ళి ఇప్పుడు ఇప్పుడు మాలాంటి నిర్మాతలు, ఇప్పుడు మొన్న మేము ఆగస్టు నెలలో వచ్చి కావేరి అనే ఒక చిత్రం నిర్మించి రిలీజ్ చేసాము. అప్పుడే సరిపోదా శనివారం అనే ఒక పెద్ద సినిమా వచ్చింది. అక్కడ మళ్ళీ థియేటర్లు ఇబ్బందులు వస్తాయి మాకు. ఇప్పుడు మాకు 55 థియేటర్లు వచ్చేసి మాకు ఇచ్చిన మల్టీప్లెక్స్ తక్కువ. మల్టీప్లెక్స్ లో ఏముంటుందంటే ట్రాన్స్పరెంట్ ఉంటుందండి. మీకు మల్టీప్లెక్స్ సింగిల్ థియేటర్లు ఏంటంటే టికెట్ ధర, ఇప్పుడు మొన్న ఈ మన పుష్ప సినిమా కూడా ఎగ్జాక్ట్ 1 year బ్యాక్ మనం గుర్తు చేసుకున్నట్లయితే, ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక టూర్ పైన వెళ్ళినప్పుడు కందుకూరులో ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు 8 మంది చనిపోయారు అక్కడ స్పాట్ లో. 8 మంది చనిపోయారు. అదే వెహికల్ నేను ఆయనతో పాటు అదే వెహికల్ లో ఉన్నా, నేను నా కళ్ళెదురు చూశాను. అప్పుడు ఆయన ఏ విధంగా చేశారంటే, జనాలు చనిపోయిన తర్వాత ఆయన బెబ్బరు పడిపోయి నేను మీటింగ్ చెప్పుకుంటాను, నేను ప్రచారం చేసుకుంటాను, లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి చెప్పలా. వెంటనే ఆయన మీటింగ్ ఆపేసి పరిగెత్తు ఆయన వచ్చారు. ఆయన కూడా వెళ్ళి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయించి ఏమైంది అనేది చూశారు. కానీ అక్కడికే బ్యాడ్ లక్ ఏంటంటే అందరూ కూడా ఊపిరి పోగొట్టుకుపోయి ఇది చేశారు. మళ్ళీ ఏం చేశారు, వెంటనే క్విక్ గా అందరికి పరిష్కార పరంగా అందరికి డబ్బులు రిలీఫ్ ఇచ్చారు. అంటే పోయిన ప్రాణం ఎలాగో రాదండి, కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఏ విధంగా ఆయన ప్రవర్తించాడు, ఏ విధంగా వాళ్ళకి ఏదో జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది, ఏ విధంగా వాళ్ళకి అండదండలుగా ఉన్నారనేది ఇంపార్టెంట్. ఇక్కడ అల్లు అర్జున్ కానివ్వండి, ఆయన ఆ రోజే వెంటనే రియాక్ట్ అయిపోయి ఇలా ఫలానా రేవతి యొక్క మీ ఫ్యాన్ అండి ఇలా జరిగిందండి అనుకుంటే, వాళ్ళు మధ్యతరగతి కుటుంబీకులండి, 30,000 జీతగాళ్ళు, వాళ్ళ భర్త 20,000 టికెట్లు పెట్టి వచ్చారు. వాళ్ళు 20,000 టికెట్ పెట్టుకొని ప్రభుత్వం ఏదో 200, 300 పెంచుకోండి అని చెప్పి అనుకుంటే, అంటే దానికి వీళ్ళు సింగిల్ థియేటర్లు ఏంటంటే దానికి ఆన్లైన్ ఏమి ఉండదు కదండి. మల్టీప్లెక్స్ అంటే మనకి ఆన్లైన్, జిఎస్టీ మొత్తం దాంట్లో ఆటోమేటిక్ వచ్చేస్తుంది, లెక్క క్లియర్ గా ఉంటుంది. పీవీఆర్ కానివ్వండి, ఐనాక్స్ కానివ్వండి, ప్రసాద్ కానివ్వండి, ఇవన్నీ చాలా క్లారిటీగా ఉంటాయి. ఈ సింగిల్ థియేటర్ వచ్చినట్టు విచ్చలవిడిగా మొత్తం టికెట్లు అమ్ముకుంటా ఉంటారు, రేట్లు ఎక్కువ పెంచేసుకుని తక్కువ చేసుకుని, ఇంకా వాళ్ళ ఇష్టం ఇంకా. సో అక్కడ వాళ్ళకి వచ్చినప్పుడు అదే రోజు కానీ అల్లు అర్జున్ గారు కానివ్వండి వెంటనే రియాక్ట్ అయ్యి వెళ్ళుంటే అసలు ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అంతా ఏర్పడి ఫామ్ అయ్యేది కాదు. ఆయన యొక్క వ్యవహార శైలిలో ఒక చిన్న తప్పిదనం వల్ల ఇవన్నీ ఏర్పడింది. ఇందాక మన జయరాం గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన కొన్ని వాక్యాలు నేను ఏకీభవిస్తాను. ఇంకొంతమంది ఇన్వెస్టర్లు పెద్ద పెద్ద సినిమాలు కోట్లలో పెట్టి తేవడాలు, ఇప్పుడు నాది ఇంకో నెక్స్ట్ అప్కమింగ్ సినిమా చెన్నై బజార్ ఉందండి, 3.5 కోట్లు పెట్టి నిర్మించాం. ఇప్పుడు సినిమా రిలీజ్ చేయలేని పరిస్థితి, ఎందుకంటే పెద్ద సినిమాలు ఉన్నాయి, బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయని చెప్పి 3 నెలలు 4 నెలలు ఆగి రిలీజ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే మాలాంటి వాళ్ళు సినిమాలు కానీ రిలీజ్ చేస్తే మాకు మార్నింగ్ షో ఇస్తారు మల్టీప్లెక్స్ లలో. మీకు సినిమా థియేటర్కి వచ్చేదే ఫస్ట్ షోకి, సెకండ్ షోకి వస్తారు, అంతేగాని మీకు ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 11 o'clock కి 10 o'clock షోకి ఎవరు రారు, అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ ఉంటే తప్ప. మొన్న మేము నిర్మించిన కావేరి సినిమా కూడా అండి, అది సమాజానికి ఉపయోగపడే సినిమా. ఒక మహిళ పట్ల, మహిళలకి అత్యాచారాలు జరిగినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఎదుర్కోవాలి, కలకత్తా ఇష్యూ వచ్చింది కదండి, అటువంటి సిమిలర్ కథాంశంతో మేము చేసాం. అంటే మాలాంటి మంచి కథాంశం నిర్మించినటువంటి నిర్మాతలకి, చిన్న నిర్మాతలకి ప్రోత్సాహం ప్రభుత్వాలు ఇవ్వాలి, ఏ ప్రభుత్వం అయినా సరే. అసలు విషయం నేను చెప్పేది ఏంటంటే అండి, ఏ వస్తువు కొన్నా కూడా మార్కెట్ లో ఒక ఎంఆర్పి అనేది ఉంటది, మాక్సిమం రీటైల్ ప్రైస్ అనేది. నేను అన్ని ప్రభుత్వాలు కోరుతున్నా, ఇరు రాష్ట్రాలు కోరుతున్నా, అసలు సినిమా చిత్ర పరిశ్రమకి ఒక స్ట్రాటజీ ఎందుకు ఇవ్వట్లేదు, ఒక స్టాండర్డ్ లైన్ ఎందుకు ఇవ్వట్లేదు? సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉండే ఇప్పుడు పనిచేసిన అన్ని ప్రభుత్వాలు నాన్కేలియా మాత్రమే ఉన్నాయా? అసలు ఎందుకు దాన్ని స్ట్రీమ్ లైన్ చేయట్లేదు? ఇప్పుడు ఆల్రెడీ మల్టీప్లెక్స్ లో ఆన్లైన్ లో ఉంటాయండి, సింగిల్ థియేటర్ కూడా ఆన్లైన్ చేసేసుకొని, ఒకవేళ పెద్ద సినిమాలు ఉంటాయి, ఇప్పుడు మేము 3.5 కోట్లు పెట్టి చేసాం, కొంతమంది 35 కోట్లు పెట్టి చేస్తారు, 350 కోట్లు పెట్టి నిర్మిస్తున్నారు. మరి దానికి మీరు వేలకు వేలు మీకు బెనిఫిట్ షోలు పెంచకుండా ఏదో 30 రూపాయలు 40 రూపాయలు పెంచి అవసరమైతే 3-4 సినిమాలు వేసే బదులు వాళ్ళకి 5-6 పర్మిషన్ ఇవ్వండి మల్టీప్లెక్స్ లో, అంతే తప్ప వాళ్ళకి వేలు డెఫినెట్ కాదు. మీకు ఎలాగో రేపు సబ్ కమిటీ అనేది వేశారు కాబట్టి ఈ విషయాలన్నీ దాంట్లో చర్చకు వస్తాయి. నేను అనేది ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ అయినా సరే, ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి సినిమాకి ఇంత రీటైల్ ప్రైస్, ఇది ఈ యొక్క ధర మాత్రం చెప్పి అసలు ఆన్లైన్ లో పెట్టాలంట. నేను ఇప్పుడు పెద్ద సినిమాలు నాకు 1000 కోట్లు ఉంది, నాకు 10,000 టికెట్లు ఇచ్చేయండి అంటే అవసరం ఏముందండి?
ఇప్పుడు పెద్ద సినిమాల వల్ల ఎంతమంది బతుకుతారు? ఇప్పుడు మేము చెన్నై బజార్ 3.5 కోటి పని చేస్తే 100 మంది పని చేస్తారు. మాకు కూడా లైట్ బాయ్లు కానివ్వండి, మేకప్ కానీ, అసిస్టెంట్ కానివ్వండి. ఎస్ డెఫినెట్ గా అల్లాబక్ష్ గారు ఇది ఏంటంటే చాలా పెద్ద సబ్జెక్ట్. పెద్ద సినిమాలు లబ్ధి పొందేది కాదు ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ మనకి అల్లాబక్ష్ గారు. డబ్బులు తీసుకుంటారు. ఎస్ ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయం అయితే ఇది ఒక 10 నిమిషాల్లో పావు గంటలో మాట్లాడేటువంటి విషయం అయితే డెఫినెట్ గా కాదు. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ కి సంబంధించి అసలు ఎటువంటి నిర్ణయాలు ఉండాలి, స్ట్రీమ్లైన్ ఇవ్వాలి. రైట్ అల్లాబక్ష్ గారు. ఓకే దత్తాత్రేయ గారు, నేషనల్ అవార్డు ఇచ్చినటువంటి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి అది రాష్ట్ర పరువు తీసినట్టుగానే ప్రభుత్వం చేసింది, తెలంగాణ పరువు తీసింది అన్నటువంటి ఒక పాయింట్ని కేటీఆర్ మెన్షన్ చేశారు. అంటే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని స్టెప్ బై స్టెప్ మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా ఈరోజు ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ హరీష్ రావు గారు కూడా దానికి సంబంధించి మాట్లాడుతూ క్షమాపణ చెప్పడం కూడా జరిగింది, అలాంటి మాటలు మాట్లాడి ఉండకూడదని. మరి అదే నేషనల్ అవార్డు ఇచ్చినటువంటి ఇంకొక వ్యక్తిని అవార్డు క్యాన్సిల్ చేసి అరెస్ట్ చేశారు కదా. పవన్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైనటువంటిదే, కానీ ఆయన నేషనల్ స్టారా నేషనల్ అవార్డియా అనేటువంటి విషయాన్ని ఒక నిమిషం పక్కన పెడితే, సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం యొక్క బాధ్యత ఎంతవరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నెరవేర్చింది. ఒక సినిమా హీరోగా ఉన్నటువంటి తను కూడా నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు ఎంత బాధ్యతాయుతంగా నేషనల్ అవార్డు తీసుకున్నాడో, మిగతా విషయాలు కూడా అంతే వేగంగా స్పందించి రియల్ హీరో అనిపించుకొని ఉంటే బాగుండేది అనేటువంటిది ఒక సాధారణ సినిమా ఇండస్ట్రీ మీద ఒక అవగాహన అనేటువంటి వ్యక్తిగా, ఒక ప్రేక్షకుడిగా నేను మాట్లాడుతా ఉన్నాను. ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. నేను అడిగింది పార్టీకి సంబంధించినటువంటి ప్రశ్నే. నేను పార్టీకి సంబంధించిన అంశంనే చెప్తా ఉన్నాను. ఆ నాయకుడు చెప్పినటువంటి అంశము ఆ క్షణంలో ఆ సంఘటన జరిగినప్పుడు A1 నుంచి మొదలుకుంటే A11 వరకు ఉన్నటువంటి వ్యక్తుల్లో A11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ గారి మీద చర్య తీసుకున్నారు. కానీ సినిమా థియేటర్ ని ఎందుకు ఒక్క రోజు కూడా సీజ్ చేయలేకపోయారు? ప్రభుత్వం ఎందుకు సంఘటన జరిగినటువంటి థియేటర్ బాధ్యత వహించాలి? ఆ థియేటర్ యొక్క యాజమాన్యం కూడా దాంట్లో బాధ్యత వహించాలి. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ల పైన కూడా ఒక్కరైనా సస్పెండ్ చేయడమో లేకపోతే చర్యలు తీసుకోవడమో చేయాల్సి ఉండే. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన లెటర్ చూపించాడు అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ లో చూపించారు. తర్వాత ఇప్పుడు జరిగిన తర్వాత పవన్ గారు, ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే, సంఘటన జరిగిన తర్వాత నష్టం జరిగిన తర్వాతే హక్కులు చట్టాలు సెక్షన్స్ అన్ని గుర్తుకొస్తా ఉన్నాయి. కానీ సంఘటన జరగక ముందు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు గాని, అల్లు అర్జున్ గారు ఇంటి నుంచి బయలుదేరిన విషయం పోలీస్ డిపార్ట్మెంట్ కు తెలుస్తుంది, సినిమా థియేటర్ కు వస్తున్నాడన్న విషయం తెలుస్తుంది, ఒక 20 మంది కానిస్టేబుల్, ఒక 4 SIలు, ఒక 2 CIలు, ఒక ACP, ఒక DCP అక్కడి థియేటర్ దగ్గరికి వచ్చేసి బందోబస్తులో పాల్గొన్నారంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎట్లుంటారండి వాళ్ళు? పోనీ ఆయనని సినిమా థియేటర్ లోపల వరకు తీసుకెళ్లారు, మళ్ళీ బయటకు తీసుకెళ్లి వదిలేస్తారు. నేను అనేది ఏంటంటే, సంఘటన జరిగింది కాబట్టి, అక్కడ అమ్మాయి ప్రాణం పోయింది కాబట్టి, రేవతి ప్రాణం పోయింది కాబట్టి వాళ్ళ ఈ ఇష్యూని మనం ఇన్ని రోజులుగా డిస్కషన్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఇది జరగకపోయి ఉంటే ఇది రెగ్యులర్ యాక్టివిటీ. వాళ్ళకు ఏ హీరో అయినా థియేటర్ కు సినిమా రిలీజ్ కాగానే వస్తారు, వాళ్ళ ప్రేక్షకులకు ఒక ఊరట అంటే వాళ్ళకి కనిపించి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేసి లేదు ఇది యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే పోలీసులు చాలా క్లియర్ గా వాళ్ళు చెప్పారు, సంధ్యా థియేటర్ యాజమాన్యం చేసినటువంటి రిక్వెస్ట్ కానీ దాన్ని మొత్తం డినై చేసి అల్లు అర్జున్కి క్లియర్గా చెప్పడం జరిగింది, రావడానికి వీలు లేదు అని చెప్పి. సరే వచ్చారు, వచ్చిన వెంటనే మీరు అన్నట్టుగానే అంతమంది వచ్చారు, 10 నిమిషాల పాటు చూసి వెళ్ళిపోతానంటే సరే 10 నిమిషాలు కొత్తగా ఇప్పుడే రిలీజ్ అయింది, సెలబ్రేషన్లో ఉన్నారన్న ఒక దృక్పథంతో లోపలికి పంపించి ఉండొచ్చు, తప్పులేదు. కానీ బయట జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఆ 10 నిమిషాలలో 2.5 గంటలు దాటిపోవడంతో ఇంకా వాళ్ళకు కూడా కోపం వస్తుంది. సరే, ఇప్పుడు మీరు అన్నారు 10 నిమిషాలు పర్మిషన్ ఇచ్చినటువంటి పోలీసులు 1.5 సేపు నిరీక్షించాల్సి వచ్చింది, ఒక అమ్మాయి చనిపోయిందని చెవులో చెప్పినా కూడా ఆయన అక్కడ వెళ్లకుండా మొండికి కూర్చున్నాడు అని చెప్తా ఉన్నారు. ఆయన ప్రెస్ మీట్ లో బాధ్యతారహితంగా నాకు అసలు అమ్మాయి చనిపోయిన విషయం ఉదయం వరకు తెలియదు అనడం అనేటువంటిది ఈ రోజుల్లో సోషల్ మీడియా ఇంత యాక్టివ్ గా ఉన్న ఈ రోజుల్లో ఒక బాధ్యతాయుతమైనటువంటి హీరో ఉదయం వరకు నాకు తెలియదండి చనిపోయిన విషయం అనేటువంటిది కూడా అది తప్పు అనేటువంటిది తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా అన్నారు. ఇలాంటి ఇప్పుడు ఇంతకుముందు జయరాం లాంటి వాళ్ళైతే ఖరాఖండిగా కేటీఆర్ అనలేదు కదా, ఏంటంటే కేటీఆర్ అరెస్ట్ ని తప్పట్టారు కదా కంప్లీట్ గా. నేను ఏమంటున్నానంటే, అరెస్ట్ చేయాల్సింది సినిమా థియేటర్ నుంచి వెళ్తున్నప్పుడే అల్లు అర్జున్ గారిని జైల్లో కూర్చోబెట్టి అక్కడ నుంచి అంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి జైల్లోకి తీసుకెళ్లాల్సి ఉండే. మరి ఎందుకు వదిలేసి సాఫీగా ఇంటి వరకు పంపించారు? అదే అప్పుడు అభిమానులందరూ కలిసి పోలీసులను కొడతారు, అప్పుడు తప్పు ఉండదు కదా. ఉండదండి. ఇప్పుడు నేనేమంటున్నా, ఎందుకంటే దేర్ వర్ ఇన్సిడెంట్స్. దత్తాత్రేయ గారు ఇట్స్ నాట్ ఎ కౌంటర్ టు యూ.
పవన్ గారు కౌంటర్ కాదు మీకు, దెర్ ఆర్ ఇన్సిడెంట్స్ హ్యాపెండ్. ఇవి ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నటులు, పెద్ద నటులు వెళ్తున్నప్పుడు జరిగినటువంటి దాంట్లో కొంతమంది పోలీసులకి దెబ్బలు తగిలిన ఘటనలు కూడా కొన్ని ఉన్నాయి. ఇవాళ కొన్ని వీడియోలు కూడా చూడడం జరిగింది దానికి. సో అందుకని ఆ మాట అడిగాను. సరే, ఎనీవే జయరామ్ గారు, లెట్స్ కంక్లూడ్ దిస్. సో ఓవరాల్గా ఇండస్ట్రీకి జరిగినటువంటి ఈ మీటింగ్ రేపొద్దున రెండు తెలుగు రాష్ట్రాలకి ఆయన చెప్పారు ఆల్రెడీ వెంకట్ గారు, ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా మేలు జరిగేలాగే రేవంత్ రెడ్డి ఈరోజు ప్రతిపాదనలు పెట్టారు. డ్రగ్స్కి అగేనిస్ట్గా కానీ, యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి అగేనిస్ట్గా కానీ ప్రతిపాదనలు పెట్టి వీటిని మీరు ప్రమోట్ చేయాలి అనేది. సో ఓవరాల్గా అవుట్కమ్ అనేది ప్రాపర్గా వస్తుంది అని భావించవచ్చా? రేవంత్ ఇంకొక విషయం మర్చిపోయిందండి, నాట్ ఓన్లీ డ్రగ్స్, ఈవెన్ ఆల్కహాల్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. ఈవెన్ మరి అదెందుకు రేవంత్ మర్చిపోయిండో, మరి రేవంత్ మర్చిపోతే నేను గుర్తు చేస్తాను. లేదు, అల్లు అర్జున్ 20 సెకండ్లు పేరు మర్చిపోయినట్టు రేవంత్ రెడ్డి ఆల్కహాల్ పేరు మర్చిపోయి ఉండొచ్చు ఇక్కడ కూడా. ఆల్కహాల్ మర్చిపోయిండు. సో రేవంత్ రెడ్డి నేను ఎట్లా గుర్తు చేస్తాను, అలా డౌట్ ఏం లేదు నాకు. రేవంత్ రెడ్డి గుర్తు కూడా వస్తుంది, గుర్తుకొచ్చేదాకా నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే ఆల్కహాల్, డ్రగ్స్, దాంతో పాటు వచ్చేసి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని దాన్ని ఎగ్జాజరేట్ చేసేసి హీరోయిజంగా చూపించే విధానము ఇప్పటికైనా సినిమా ఇండస్ట్రీ కొంత తగ్గించుకుంటే బాగుంటుంది. కరెక్ట్. ఇది ఎందుకంటే 100 రేపులు చేసి, 1000 మర్డర్లు చేసి, 1000 దొంగతనాలు చేసి, లక్షలు కొల్లగొట్టిన వాడు కూడా హీరో అంటే జనాలు చదువులు ఎందుకు, యూనివర్సిటీలు ఎందుకు, ఉస్మానియా లాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలు ఎందుకు, కాకతీయ లాంటిది ఎందుకు, ఇక ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ అవసరం లేదు కదా. ఇట్లా అన్ని పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఇవన్నీ కూడా అంటే సినిమా ప్రభావితం ఉంటుందా అంటే, సినిమా ప్రభావితం లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేకపోతే ఎవరికి క్లాస్ ఉంది? మరి అవును, ఎవరికి క్లాస్ లేదు కదా, ప్రభావితం లేదు. సార్ నేను కూడా సినిమా ఇండస్ట్రీ, సినిమా వాళ్ళకి ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. సినిమా వల్ల చెడిపోతారా, సినిమా ప్రభావితం చేస్తారా? సినిమా ఉపయోగపడకపోతే సినిమా బంద్ చేద్దాం, దానివల్ల ఎవరికి ఉపయోగం? ఇప్పుడు నెట్ఫ్లిక్స్లు ఉన్నాయి, అమెజాన్ ప్రైమ్లు ఉన్నాయి, యూట్యూబ్ ఉంది, అది చూసుకుంటారు, దానికి ఓకేనా? అంటే ఇట్లా అడ్డగోలు సమాధానంలో, అడ్డదిరుగుడు సమాధానంలో కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ జరుగుతున్న విషయం మీద నేను చెప్తున్నా చాలా క్లియర్గా, చిన్న సినిమా పెద్ద సినిమా అనేది అండర్లైన్ మార్కింగ్ చేసింది కొంతమంది వ్యక్తులు. ఆ కొంతమంది ఎవరనే విషయం ప్రజల వరకు తెలుసు ఈరోజు. అది సరైన విధానం కాదు. నెక్స్ట్ దాన్ని మీ లోపల మీరే చేంజ్ కావాలి. చిన్న చేప పెద్ద చేప తిన్నట్టుగా చిన్న చేపను పెద్ద చేప తినే విధంగా ఉండకూడదు, అది సరైన విధానం కాదు. ఇక నెక్స్ట్ బెనిఫిట్ షోలు, 2 రాష్ట్రాలలో బెనిఫిట్ షోలు కానీ లేకపోతే ప్రైస్ హైకులు కానీ ఉండకూడదు. ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు చేసినప్పుడు అప్పుడు ₹1 టికెట్లు మాత్రమే ఉండేది. ఆ రోజు ఉన్నవి ఈ రోజు ఉండాలని లేదు కదా సార్. అంటే ఉన్న సిచ్యువేషన్స్ మారిపోయాయి కాబట్టి, మారుతున్న సమాజంతో అన్ని పెరుగుతున్నాయి కాబట్టి దీనికి కూడా అనుకున్నారు. బట్ ఓకే, ఇది పెరగకూడదు అన్నది డెఫినెట్ గా యాక్సెప్టబుల్ పాయింటే. దీనికి నిర్మాతలు ఇంకా డెసిషన్ తీసుకోవాలి. 1 సెకండ్ ఇప్పుడు విద్యత పెరిగింది, విద్య పెరిగింది, ఆర్థిక సంపద పెరిగింది, అంతేగాని మనిషిని దోపిడీ పెరగలేదు కదా, దోపిడీ పెరగొద్దు కదా. రైట్. అంటే ఇక్కడ ప్రజల మధ్య లోపల సంపద పెరిగితే సినిమా ఇండస్ట్రీ లోపల దోపిడీ పెరుగుతుంది కదా. డెఫినెట్ గా దీని గురించి కూడా మరి ఒకసారి మాట్లాడదాం జయరామ్ గారు. డెఫినెట్ గా ఈ ప్రైస్ హైక్ అనే దాని మీద మనం ఒకసారి డిస్కస్ చేయాలి. అలాగే ఇంకొక విషయం ప్రభుత్వానికి ఇంకొక విషయం చూపించేది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీని ఎప్పుడు కూడా ఏ విధంగా కానీ పిడికిట్లో పెట్టి బిగించాలనుకోవడము ప్రభుత్వం కరెక్ట్ కాదు. సినిమా ఇండస్ట్రీ మేము అతీత శక్తులము అనే ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ లో ఉండడము సినిమా ఇండస్ట్రీకి సరి. రైట్. ఐ హోప్ అల్లా బక్ష్ గారు ఈ పాయింట్ ని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా చేరవేస్తారు, అలాగే పెద్దలతో మాట్లాడతారని చెప్పి భావిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పార్టిసిపేట్ చేసినందుకు అల్లా బక్ష్ గారికి, అలాగే జయరామ్ గారికి, వెంకట్ నాయక్ గారికి, దత్తాత్రేయ గారికి కూడా. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. మరి ఇండస్ట్రీ ఇచ్చినటువంటి ఈ రిక్వెస్ట్ని ప్రభుత్వం ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది, అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతిపాదనలు మరి ఇండస్ట్రీ ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగుడి సత్తా.